అంటే దేవుని ద్వారా పిలువబడిన వాళ్ళు, దేవుడు దేవునితో పొందితే మాకేతో దేవుని ద్వారా సేవలో వాడబడిన వాళ్ళు, దేవుని పొందితే మాటు సేవకిను అలా ముగ్గురు ఈ బెత్లెహేములోనే జన్మించారు. అబ్రాహం 100 మందితో ఇది బెత్లెహేం నాటనే జన్మాతరు. మొదటిగా పైన మునికే యేషయ ప్రవక్త కూడా ఈ బెత్లెహేములో జన్మించాడు. ఏసే భవిష్యత్తు కూడా ఓవెనే బెత్లెహేం నాటి పుట్టిస్వాతో. రెండోది दूसरा ఇశ్రాయేలు రాజైన దావీదు కూడా ఈ బెత్లెహేములో జన్మించాడు. ఇజ్రాయెల్తో రాజాలందు దావీదు రాజాలనే బెత్లెహేం నాటి పుట్టిస్వాతో. మూడోది तीसरा సర్వలోకానికి రక్షకుడైన యేసు ప్రభు కూడా ఈ బెత్లెహేములో జన్మించాడు. మావ సపోడోరసాటి పుట్టిస్వాతో యేసువనే అగనే బెత్లెహేం నాటి పుట్టిస్వాతో. బెత్లెహేములో ప్రవక్త జన్మించాడు. బెత్లెహేం నాటి ఒక భవిష్యవక్త జన్మాతో. ఈ బెత్లెహేములోనే రాజు జన్మించాడు. ఇదే బెత్లెహేం నాటి ఒక రాజు జన్మ పుట్టో. ఈ బెత్లెహేములో